సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే
जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ कल्याणमण्डपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినः కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నంలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి స్వామివారికి పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. కళ్యాణోత్సవంలో ముందుగా ఉపచార విధుల్ని కూడా భగవంతునికి ప్రీతితో సమర్పిస్తారు. అంటే ఉపచారాలు అనంటే భగవంతునికి ప్రీతితో సమర్పించేటటువంటి సపర్యలు అన్నమాట. వీటినన్నింటినీ కూడా స్వామివారికి ఆవాహనాది కార్యక్రమాలతో కూడా ప్రారంభించబోతూ మొదటిగా కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి కలశ పూజను కూడా ప్రారంభిస్తూ అదుగో స్వామివారు అమ్మవార్లతో కూడా బంగారు సింహాసనం మీద వేంచేయబడి చక్కటి పుష్పాలంకరణతో కూడా చూడండి కళ్యాణోత్సవానికి ఎలా ఏర్పాట్లు చేశారో. మరి స్వామివారు తను విశ్వక్సేనుల వారిని కూడా ఇప్పుడే ఆరాధించారు. స్వామివారిని కూడా
భగవత్పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. స్వామివారికి ఇలా ఉత్సవాలన్నీ కూడా జరపడం వలన లోక సంక్షేమము అనేటువంటిది కూడా ఆగమశాస్త్రాల్లో పేర్కొనబడింది. ఎందుకంటే శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజోర్బోధి ధ్రువాణి ధర్మదిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదం నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః హేషామిందే హృదస్యామూర్తయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. ఓం భూ अस्यां सुपदिदो अस्यदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्याः वाचनं करिष्ये आदौ निर्विघ्नेन प्रसमावाप्त्यर्थं स्वक्षेनाराधनं करिष्ये तथा कलशाराधनं करिष्ये दारातप्तत्सुतमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अपोमृगुण्डं प्रतिमादिगिष्ये गुणोमि दत्ताकुं सुचरकुं सुचर्मा इदमापशिवा शुभतमाशान्ता शान्ततमाशुभ शुभतमाः पूताः पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृतां प्रतरसाः पूता ब्रह्म पवित्रेण भूताः सूर्यस्य रश्मिभिः एतेषु तं वरुणये सहस्रं यज्ञयाः पाशा वितदाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्याः ओं भू वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेजोजस्मात् वदामहे त्वा विश्वे जुदात्मन्महितो न जम्बो वैराजन्ते सुखधन्यदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दरितान् ददातु ओं भूस्वक्षे नमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि वामे जिगामावाहयामि स्वक्षेनाय नमः इदमासनम् स्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि स्वक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः स्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि स्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवद्वृणुज्ञः सुपुण्याहं करोमि कुरुष्म स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः श्याम यन्तको राणिशां यन्तपापाणिशां यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि श्याम यन्तको राणिशां यन्तपापाणिशां यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि श्याम यन्तको राणिशां यन्तपापाणिशां यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानत देवतं समूढमस्य पागुं सुरे त्रीणि भुजा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः पुष्कतगिदो व्रतानि पुष्पसे इन्द्रस्य युद्धस्तका तद्विष्णो परमं पदकं तदा पुष्यन्ति शूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपञ्चभोजा गृभागं तस्कमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्जदित्राः स्तरैरङ्गे सुष्ठुभागं सस्तनोभिर्वसेमहितं यदायुः शतमन्नुसृतो अन्त्यदेवायत्राणश्चक्रादरसन्तनूना पुत्रासो यत्र पितरोपवन्ति मानो मध्यानि ऋषिता युद्गन्तोः आदितिर्ज्योरतिरन्तरिक्षं मदितिर्माता स पिता च पुत्रः
విశ్వే దేవాదితిః పంచజన అతిథిర్జాతమతిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కుర్వేదోపబ్జుషం యదా వీర్యోముదేతి అదనక్షత్రం గీతే యావదత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ గురువేత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే दिविश्रेष्वान्तरिक्षेदस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समते ब्रह्मवच्च सायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण वचर्षणिः यः पोता सुपुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो दिया पुनन्तु विश्व आयुवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतो कुम्भणो यत्ते पवित्रमुच्यसे अग्ने विदितमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवतविदः पवित्रेण तवेन च वैश्वदेवे पुनदे देव्यागाद् यस्ते भव्येस्तनुभो वेदपट्टाः तया वदन्तस्य तमाद्येषु वजग्गुस्यां पतयोर्गेनां वैश्वानरो रश्मिर्मा पुरातु पादप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी प्रजाभिः ऋतावरे जग्निये मापुनेता बृहद्भिस्सविदस्रुभिः परिषट्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यः पावमानीरद्येते ऋतुभिः सम्प्रतकं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकम् पावमाने स्वस्थजनेः सुतगायुकृतस्तुतः ऋषभिः सम्प्रतोर्जः ब्राह्मणे सुमृतं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्र सदोद्यामुखं निरन्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणस्य मेच्चा यमो राजा प्रभुनापि पुनातुमा जातवेदा मूर्तिगन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं जज्ञाय गातुं जज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुपेक्षं सन्नोऽस्तु द्विपदे शुञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यादिषु देवार्चजो मार्जयन्तां दक्षिणायान्दिषु मासाः पितरो मार्जयन्तां प्रतीच्यादिषु गृहाः पशवो मार्जयन्ताम् उदयेत्यान्दिश्या पपोषदजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वाजादिषु यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतिदाने हस्मान् स्वावेशोहनमेवोपमानः यत्ते न्यूनं प्रतिदण्डोजुतस्मास्तन्न येत्वपदे चतुष्पदे मीवः वास्तोष्पदे विश्वारूपाण्या विजन् सकासुसे वयेदिनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्धं क्षेमाय पुनरागमनाय च నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఈ కలశంలోకి ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి మరి పుణ్యాహవచన కార్యక్రమంలో సమస్త పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారు ఏ విధంగా అయితే భగవంతుడిని మనం అనేక రకాలుగా పూజిస్తూ ఉంటామో, సమగ్రములైనటువంటి గుణాలు కలిగి నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా నిరంతరం కూడా సేవింపబడి మరి శంఖ చక్రాది ఆయుధాలు ధరించి శేషతల్ప సేనుగా అదుగో శ్రీదేవి భూదేవి సమేతునిగా కూడా స్వామివారిని ఎలాగైతే మనం కీర్తిస్తూ ఉన్నామో, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ అంటే భగవత్ అనేటువంటి శబ్దానికి 6 గుణాలు పుష్కలంగా కలిగినటువంటి వాడు అని చెప్పి అర్థం. అదుగో దేవదేవుడు సాక్షాత్తు కోటి సూర్య కాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడండి. సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పంచపాళికలలో
నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. స్వామివారిని ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాథ జగన్నివాస. దేవదుందువులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. ఆనాడు సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడట. మరి ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలంతా కూడా వసూలు సేవిస్తూ ఉన్నారట. ఆ స్వామి ఎలాంటివాడు అంటే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు. ఇదిగో ఈ స్వామి పుష్కరిణీ తీరములో బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడట. ఆ స్వామివారిని సేవించటానికి అనేక రకాలైనటువంటి మరి దేవాది దేవతలంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికే విచ్చేశారట. రాత్రి వేళల్లో 16 కళ్ళతో ప్రకాశించేటటువంటి చంద్రునిలాగా, పగటివేళ సూర్యభగవానులాగా ప్రకాశిస్తూ మరి సకల భక్తకోటికి కూడా ఆనందం కలిగించటానికే ఇదిగో ఈ వెంకటాచలంపై ప్రత్యక్షమయ్యారు. అటువంటి స్వామివారికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. అంటే స్వామికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా అది భక్తితోనే స్వీకరిస్తాను అని చెప్పి కూడా స్వామివారే ఒక్కాణించున్నారు. ఈ కలియుగం ఎలాంటిది అని చెప్పి అంటే మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేవారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారట. మరి అటువంటి వారి దైన్యాన్ని కానీ ఆర్తిని కానీ పోగొట్టడానికై అదిగో స్వామివారు ఈ వెంకటాచలం మీద వెలసినట్లుగా కూడా పురాణాల్లో చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పగా స్వామివారికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులెందరో మహర్షులు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారట. స్వయం మృదగ్నే మృదజయ రాజా ఓం భూశేషమావాహజామి నాగరాజమావాహజామి తాత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నిర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపబ్రమామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయాదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసరగ్ని స్వస్తజే దేవావద్భవ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఉదతే కృతే స్వస్తి మంతామనుచరేమ సూర్యాచంద్రమసాపివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి అదిగో స్వామివారికి సభక్తికంగా ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారి నామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. విష్ణు సహస్రనామాల్లో కూడా అనంతనామాల్లో స్వామి యొక్క లోకానికి లోక రక్షకుడు, లోక పాలకుడు ఎవరు చెప్పి అనంటే స్థితికారకుడు మహావిష్ణువుగా చెప్తూ ఉంటారు. అటువంటి స్వామివారికి గొప్పగా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా దక్షిణహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. మరి మన దేహానికి ఏ విధంగా అయితే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి 5 మూర్తులు ఉంటాయి అని చెప్పబడిందన్నమాట. విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి కూడా చెప్తూ ధ్రువంతే గ్రామ రక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమధోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. అంటే సమస్తములైనటువంటి కోరికలన్నీ తీరటానికి మరి భక్తులంతా కూడా అర్చకముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు మరి కౌతుక బేరం ఉండాలట. అలాగే
ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి అభిషేకం కొరకు స్నపన బేరం ఉండాలట. ఉత్సవాల్ని భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరం ఉండాలట. అలాగే ఆలయంలో ఉన్నటువంటి పరివార దేవతలందరికీ కూడా నివేదనాదుల్ని పర్యవేక్షించడానికి బలిబేరం అనేటువంటిది విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలట. అందుకే మనం చూస్తాం శ్రీవారి గర్భాలయంలో కూడా వెంకటేశ్వర స్వామి పంచమూర్తులతో పాటు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, అలాగే శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామి వారికి, సుదర్శన చక్రానికి, సాలగ్రామాలకు నిత్య కైంకర్యాల్లో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దేనికి అంటే మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గంగా చెప్పేటటువంటి అర్చావతార రూపాన్ని మనం కొలవటానికే. అంటే అందుకే ఆ భగవంతుడు అనుగ్రహించటానికే ఆయన భక్తులందరినీ కూడా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాల్లో కొలువై ఉంటాను అని చెప్పి కూడా చెప్పాడు. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. జగత్పతి ఎవరయ్యా అంటే, జగద్రక్షకుడు ఎవరయ్యా అంటే, అదుగో దీక్షాకంకణ బద్ధధారులు స్వామివారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ స్వామి ఎలా ఉంటాడయ్యా అంటే, వైకుంఠ స్థానములో భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మిని విడవకుండా, అంటే నిత్యానపాయిని అంటారు ఆ తల్లిని, పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడు. మరి అదేంటయ్యా అంటే ఒక పరమపదం అని చెప్పవచ్చు. అనేక ఆవరణాలతో అండాలతో నిండి ఉంటుందన్నమాట. మరి అక్కడ ఏమైనా రాత్రింబౌళ్ళు ఉంటాయా అంటే ఉండవండి. అలాగే భూమ్యాకాశాలు లేవు, మరి చీకటి వెలుగులు పంచభూతాలు లేవు. మరి ఇంద్రియాలకు అందనటువంటి ప్రధాన పురుషుడొక్కడే మనకు కనపడుతూ ఉంటాడు. మరి నిత్యసూరులైనటువంటి స్వామివారి చుట్టూ అనంతుడు, గరుడు, విశ్వక్సేనుల వారు ఎల్లప్పుడూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారండి. అదిగో స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం. స్వామివారికి ఇష్టమైనటువంటి సామగానమే అక్కడ వినపడుతుంది. మరి అది అనంత దూరంలో ఉంటుంది కాబట్టి ఈ ముక్తి పొందినటువంటి ఈ జీవాత్మ సూక్ష్మరూపంలో మాత్రమే అక్కడికి చేరి స్వామివారిని సేవించడానికి వీలవుతుందన్నమాట. మరి రెండవది ఏంటయ్యా అంటే వ్యూహరూపం. అది క్షీరసాగర మధ్యంలో శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు అన్నమాట. మరి దేవతలకి, ఋషులకు క్షీరాబ్దినాథుడిగా ఆయన దర్శనమిస్తాడండి. మరి స్థూల శరీర రూపంలో సేవించడానికి దుర్లభమైనటువంటి రూపం కాబట్టి మూడవది విభవావతార రూపంగా చెప్తూ ఉంటారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారు స్వామివారు లోకానికి తండ్రి జగత్పిత అయితే, మరి లోకానికి మాత జగన్మాత అమ్మవారిని లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని మనం అమరం చెప్తూ ఉన్నది. లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ఆ అమ్మను మనం సేవిస్తే సకలములైనటువంటి కామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయండి. ఎందుకంటే అమ్మవారు ఏవం 24 నామభిః బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాత్తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి. అమ్మవారిని మనం స్తుతిస్తే సకలములైనటువంటి మరి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరించేటటువంటి విధంగా కూడా చెప్తూ ఉన్నారు. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారే బ్రహ్మాది దేవతలతో అన్నారట, ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలన్నీ పొందుతారు అని చెప్పారట. అలాగే స్వామివారు తో పాటు నిత్యానపాయనిగా ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే స్తుతిస్తారో వారు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాలను పొందుతారట. మరి అలా స్వామివారికి అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. ఆది వరాహస్వామి అంకశివంపై అలరారేటటువంటి ఈ భూమాతకు స్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఊహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది అని కూడా చెప్పారండి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూడవ రూపం ఏంటి అంటే విభవావతార రూపం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి ఆ ధర్మస్థాపన కోసం ఆయన దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయటానికై
ఆయన అవతరించాడు. అవి ఉభవావతార రూపాలు, దశావతార రూపాలు అని చెప్పి మనకు తెలుసు అన్నమాట. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల జగత్తులో ఉన్నటువంటి దేవాది దేవతలందరినీ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఇంద్రశుద్ధోణ ఆగై శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంధ్రవణమాజంతాపంచాహోతార్వంట పూర్వేరిట్టాస్యామ తనువా సువేరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పోతశతనేన సౌమ్యా కృణద్వగుం రచనాహోత విగుంతద్ తచ్చ విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దిజోజో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య జాతవేదో అగ్నిం గృహీత్వా. జాతవేదోపమనస్య రేదో చదవజ్ఞనిష్యతే అగ్నిమస్వస్తాదత హవ్యగుం సమీ గర్భాజనిగణ్యోమజోభూః కృతప్రదేగో కృతజో నిరగ్నే కృతః సమిజ్జో కృతమస్యాన్నం కృతప్రపుష్పా సరిజో బ్రివన్ కృతం బ్రివన్ సరిజా యక్షదేవాన్ ఆజుర్దాగ్నే హవిషో జుషాణో కృతప్రదేగో కృతజో నిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దిజోజో న ప్రచోదయాత్. అదతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రసుభ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమతస్సురుచో వేన ఆవహ స బుద్ధియా పుమాస్యవిష్ట సతస్సజో నిపతస్తవః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమార్గం సోమో వీరంకర్మణ్యం దదాతు. సాధన్యం విదత్తకం సభేజం విదుశ్రవణం యో దదాతు తస్మై. ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణియం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గురోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగిత్వన్నాగస్య భృట్టేజమానోస్తు. సప్తఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రైవ యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగిత్వన్నాగస్య భృట్టేజమానోస్తు. సప్తఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రైవ యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాయ. పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః. దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా ఓషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసే. పశ్చిమతో విష్ణోస్తోపోసే దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరతో విష్ణోస్తోపోసే స్తోపోసే ప్రాచ్యా విష్ణోస్తోపోసే श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावृतयज्ञनागस्य यजमानोऽस्तु सप्तऋषीणागुं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओम प्रणय कोवो जिनत्कु सवो जिनत्कु सव्यशन्तान् द्विषः पात्राणि देव यज्ञायै सव्यशन्तान् द्विषः पात्राणि देव यज्ञायै दक्षिणप्रदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरिज्ञमावाहयामि यज्ञदेविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टनिर्ववामि इंद्राय जुष्टनिर्ववामि अग्नेय जुष्टनिर्ववामि सोमाय जुष्टनिर्ववामि अग्नेय जुष्टनिर्ववामि सोमाय जुष्टनिर्ववामि अग्नि सोमाभ्यागुष्टनिर्ववामि प्रजापतिगे जुष्टनिर्ववामि ब्रह्मणे जुष्टनिर्ववामि वसुभ्यो जुष्टनिर्ववामि मरुभ्यो जुष्टनिर्ववामि रुद्रेभ्यो जुष्टनिर्ववामि अपोपस्पृश्य
श्रीविष्णवे जुष्टुर्वभामि बृहस्पतये जुष्टुर्वभामि मित्राय जुष्टुर्वभामि वरुणाय जुष्टुर्वभामि आदित्येभ्यो जुष्टुर्वभामि अश्विभ्यः जुष्टुर्वभामि पूष्णे जुष्टुर्वभामि कक्षाय जुष्टुर्वभामि कक्षदेवत सोमाय जुष्टुर्वभामि औपासरज्ञाय जुष्टुर्वभामि यज्ञदे विश्वेभ्यो देवेभ्यो जुष्टुर्वभामि सर्वदेवेभ्यो जुष्टुर्वभामि आद्यन्त प्रतिष्ठयामि चुरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समिति स्वाहा अमृतुणमसि वारुणमसे अन्तरितकुं रक्ष अन्तरिता आराधयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्मा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्मा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्ण समितो गृहीत्वा कलसम्पूर्ण समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षता आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः नमते नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ब्रह्मन् सोमुक्तमादास्वा आदस्वा समेत जस्वाहा आकार मुहूर्तस्सु मुहूर्तोस्तु परिदेन स्पृश्वा वायुव्यादाग्नेय अंतम प्रजापतये स्वाहा नैऋत्यादीशान अंतम इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदे विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्र्या गृहीत्वा यावतिर्जुहोते ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायव्यामस्यां स्मृतिदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनाद्रक्ष सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभ त्वं मतो देवावन्तनो यदा विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रेधानतदेपतं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्टुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतयतो वृतानि पस्पते इन्द्रस्यगज्जस्सगा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षरादग्गुस्वाहा तद्विप्रासो पञ्चभोज कृपाकं तस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भुवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో
రమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రవృత్తిదాన అతల వితల సుతల తల తలరస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాముదయ భాగే మహానాళాయమానస్య ఫణిరాజేజస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంజమన రక్షోవతే సుందమతే కందవత్తలకావతే యశోవతే త్వట్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేమనుర్తి వరుణవాజు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాన్మని పుష్కరాఖ్య సత్వద్వేపద్వేపితే
माहेन्द्रमलय मदृक्षुदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकं पुरुष हरिरावतभद्रास्वकेतुमाला हिरण्यकरमणकुकुरवर्षाख्यवर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 65 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे आजवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवता सन्निधौ सकल जगत्त्रष्टुः परार्धयज्जीवनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीयाजामे हे जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं तत्पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिवसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्ते स्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं भृगुमरीचत्रकस्य पादभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कूटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानतभगवत्स्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविदिव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसाद् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमुकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलजागाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्यामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवत्यो नोप्नुवाना और्ववेदलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां पुत्रफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनीं कास्यभावत्सारणैर्ध्रुवत्रजारुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युधां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयत्यामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरा सर्वभूत
साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रदिष्टितमस्तु शुभगुं शुभम् ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఏంటి అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సర్వమంగళకరమైనటువంటి చైత్ర వైశాఖ మాసాల్లో కూడా విశేషంగా అనేక చోట్ల మనం అనేక వైష్ణవ దివ్యక్షేత్రాల్లో కూడా కళ్యాణోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే స్వామి సకలములైనటువంటి జగత్తునంతా కూడా స్వామి యొక్క తత్వం అనేటువంటిది అనంతం కాబట్టి స్వామిని ఏ రకంగా మనం సేవించినా కూడా ఆ జీవులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడట. ఆ స్వామి యొక్క మంత్రాన్ని కానీ, స్వామి యొక్క ఆ తీర్థములో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి ఆ తీర్థాన్ని కానీ సేవిస్తే అవి ఎక్కడా కూడా ముల్లోకాల్లో కూడా ఎక్కడా కూడా లభించవండి. ఒక్క వెంకటాచల క్షేత్రం మాత్రమే లభిస్తుందన్నమాట. ఆ తీర్థసేవ భాగ్యం కలిగినటువంటి జీవులంతా కూడా అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని కూడా పోగొట్టుకుంటారట. మరి శ్రీనివాసుడు స్వామిని భవరోగ వైద్యునిగా కూడా పురాణాల్లో చెప్పారు. స్వామి పుష్కరిణీం గంగాం సువర్ణ ముఖరీం పరాం వెంకటేశ హరిం సేతుం సర్వతీర్థేషు సంస్మరన్. స్వామి పుష్కరిణీ తీర్థం దివ్యౌషధరసాయనం వైద్యశ్రీ వెంకటేశం మృత్యురోగ నికృంతతః. అంటే స్వామి యొక్క ఆ శిఖరమైనటువంటి ఆ క్షేత్రాన్ని కానీ మనం చూసినట్లయితే స్వామిని సేవించినటువంటి పుణ్య ఫలం అనేటువంటిది అది ఎంత గొప్పది అనంటే స్వచ్ఛమైనటువంటి చంద్రకాంతి లాంటిదన్నమాట. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ అమ్మవార్లు ఇరువురికి కూడా ఆ మాంగళ్య ధారణ కూడా నిర్వర్తించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అదిగో పూజాధికారులు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరైతే రౌరవాది నరకాల నుండి కూడా జీవుల్ని సముద్ధరించేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఇదిగో ఈ క్షేత్రానికే ఉన్నదండి. శ్రీనివాస తత్వరహస్యాలైనటువంటి అంశాలన్నీ కూడా బ్రహ్మాదులు కూడా అధ్యయనం చేయదగినమాట. ఎందుకంటే ఆ స్వామిని మనం సేవిస్తే ఈ వెంకటాచల క్షేత్రము అనేటువంటిది ఒక బ్రహ్మాండ భాండాల్లో ఎక్కడా కూడా లేదండి. స్వామిని ప్రీతితో మనం స్వామిని సేవించినందువలన సకలములైనటువంటి తత్వం అనేటువంటిది ఎలా బోధపడుతుంది అని చెప్పి అంటే యావద్వేంకటనాయకస్య శిఖర ప్రాప్తిర్న వైయోగినాం తావజ్జన్మ జరాది దుఃఖ నిలయ సంసార కోలాహలః బ్రహ్మాండాంత పరిభ్రమత్కృత మహాపుణ్యౌఘ చంద్రోదయే సత్సంగామృత సేవనాద్ధరిమయే ప్రీతిర్భవేద్వేంకటే. అంత గొప్పదండి స్వామి యొక్క తత్వం అంతా కూడా. ఈ స్వామి తత్వ రహస్యాలన్నీ కూడా భక్తి శ్రద్ధతో ఆలంకించినటువంటి మహర్షులంతా కూడా ఆనందించి పులకిస్తూ ఉంటారట. ఆనంద బాష్పాలతో ఆ అంశాలన్నీ కూడా మరి ప్రబోధించినటువంటి ఆ మహర్షులందరినీ కూడా వారు గొప్పగా చెప్తూ ఉన్నారట. అంటే స్వామి తత్వం చాలా గొప్పది కాబట్టి భవిష్యోత్తర పురాణంలో కూడా ఎంతో గొప్పగా మరి సూత మహర్షి కూడా సౌనకాది మునీంద్రులకు కూడా ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా విశదీకరించినట్లుగా పురాణాల్లో చెప్పబడిందండి. శృణుధ్వం మునయః సర్వే సౌనకాద్యాస్తపోధనా తద్విష్ణో వెంకటేశస్య రహస్యానుభవం పరం. కలియుగములో మహావిష్ణు అవతారమూర్తి ఎవరు అని చెప్పి అంటే ఇదిగో ఈ వెంకటేశ్వర స్వామి. బ్రహ్మాండ భాండాల్లో ఉన్నటువంటి పవిత్ర తీర్థాలు కానీ, మహత్తర పుణ్యక్షేత్రాలు కానీ, మరి ఈ వైకుంఠంతో సమానమైనటువంటి తేబడినటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని కూడా ఇదిగో గరుత్మంతుని చేత తెప్పించారు.
అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రజాపతి సోమగుం రాజానముద్రయత స్వంత్రజో వేద అన్వదృధ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందే వజరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానముద్రయత స్వంత్రజో వేద అన్వదృధ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజే వజరదాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగం శుభ. లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. स्वाहा चित्तस्य स्वाहा आगोदिं स्वाहा आगोदिश्च स्वाहा विज्ञानं स्वाहा विज्ञातं स्वाहा मनस्य स्वाहा चक्रे स्वाहा पूर्णमादत् स्वाहा ओम भू स्वाहा भुव स्वाहा शुभ स्वाहा ओम भूर्भुव शुभ स्वाहा अजिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानाम्यामस्यां सुपदिदौ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गमोपासनाख्यो लाजोहोमं करिष्येत् तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविद प्रसुमा इमान् लाजानमित्यभिगार्या. इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं वदनात् तदग्निरनुमञ्जदा येन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा.
इमां लाजानावपामि समृद्धिकरणान् मम दुःखञ्चदम्वदनात्तदग्निरनुमञ्जदा यन्नाद्रुवप्रोदेज्ञो लाजानाववन्ते दीर्घायुरस्त्वेव दरेदन्ता ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्जदं वदनात् तदग्निरनुमञ्जदा यन्नाद्रुवब्रूदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्त्वमेव दरेदन्ता ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा भोगुं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अतिदेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्ताः सरस्वदेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानायम्यामस्यां सुपदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवागोचकन्मागोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवं मोक्ष्ये अतिदेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वदेन मन्यस्वा देवदविदप्रसुभ ओं मतो देवावन्तनो यदो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रेधानतदेवतं समोढमस्कभागं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पस्कतयतो वृतानि पस्पते इन्द्रस्वजस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षुरादरग्गुस्वाहा तद्विप्रासो विपञ्चवोजा गृवागुं सस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भुवस्सुवस्वाहा अतिदेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्ताः सरस्वदेन्वमग्गुस्ताः देवदविद प्रासामेहि प्राणानां यामस्यां सुपदिदो श्री श्रीनिवासस्वामिनः वैवागोचकन्मागोपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्येति तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुम यतस्य कर्मणोत्तरेरितं जिद्वान्योर्मिहाकरम् अग्नेतुट्टकुट् विद्वान् सर्वग्गुसुखतं करोतु स्वाहा अग्नये सुट्टकृतामुदेनां कामानाकुन्तुमते स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमपुष्मे स्वाहा अग्नेये सुट्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्माभूदग्निस्तत्पुनरागा जातवेदवच्चर्षे स्वाहा पुनरग्निशक्तिनुदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मायमात्मायदक्तक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराज्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो ओषेति सेमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयिने स्वाहा यमस्यते मृत्योर्मोभाय स्वाहा सोमस्य चित्तं मे वायु स्वाहा वाजोर्दे महि प्राणान् मे वायु स्वाहा ब्रह्मणो दे महि बुद्धिं मे वायु स्वाहा सप्तते अग्ने सप्ते सप्तजिह्वा सप्तरामसप्तजिह्वा प्रियाणि सप्तहोत्रा तत्पदात्वा जन्त सप्तजोनिर्रार्पणस्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदर्भुक्तगुस्वाहा जोर्भुक्तगुस्वाहा अग्निर्जेर्नं वेदर्जेर्नं जोर्जेर्नं पृथिवे जेर्नं ओषधवस्त्रस्यैव जेर्नगुस्वाहा तदान विद्मानट्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजजुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो ज्योतिसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अतिदेन्वमग्गुस्तान्मदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः आवाह्य देवतां चिदासिकपदास्तान्प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमावे श्रेष्ठां राज्यां दक्षिणाजां मुदराजां मुदीचां ऊर्ध्वाजां मुदराजां मार्जयन्तां पश्चिमतः परिधिमपनजा
सर्वान् परिसमोच्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामवोषधयो मरुतां पृषुस्वततो नो प्रक्षे शुद्ध्यन्तान्ते वसदनकुं शुद्ध्यन्तान्ते वसदन भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निरमारुतजोर्भूतिः आदित्यस्सोमो नमः त्रयाजुषं यमदग्ने सत्यपत्यत्रयाजुषं यद्धेवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वा च बला च शता च सदन्तवक्षसे त्रयाजुषं मा भोजट्टामजोपवस्नानवोर्चेतदातन महेरणा जचक्षुषे यो वद्यवदमोरदस्तस्य बाधगते अनः उषदेरव मातरः तस्मा अरङ्गमाम भोजस्य क्षजा यजन्वद आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृतं मया देवा परिपूर्णस्वदस्तमय प्रायश्चित्तानि जैषानु होम निर्माण्यमानमय तानि जैषानि जैषेण श्रीकृष्णात् प्रणं मदं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्कमदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहारं वेदयामि आद्योपहारं समर्पयामि స్వామివారికి లాజహోమాదుల్ని కూడా ఈ కళ్యాణోత్సవంలో భాగంగా సమర్పించారు. ఉరిపేలాలను నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములంతా కూడా కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నారట. స్వామివారికి దీక్షాకంకణ ధారణ చేశారు, కస్తూరి తిలకందిద్దారు, వెండి జన్యాన్ని కూడా ధరింపజేశారట. స్వామివారి యొక్క కాంతి ఎలా ఉంది అంటే ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మేటటువంటి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి స్వామివారు సకల కళ్యాణ గుణాభిరాముడై ప్రకాశిస్తూ ఉన్నారట. అదిగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా కైంకర్యాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలాది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. గోదాదేవి కళ్యాణంలో భాగంగా
మరి అందరూ మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలోలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా నిలిచారట. మరి పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాను లేచింది. తామరదళం వంటి విశాలమైన నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. అదిగో స్వామివారికి అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. క్షణకాలము ఆమె యొక్క ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నదట. ఒక అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళుతుందట. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఏం జరుగుతుందో అని చెప్పి చూస్తూ ఉంటే ఆమె తన కుడిపాదాన్ని ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకం కూడా పైకి వెళ్ళిందట. అపచారమని అందరూ కూడా కేక వేస్తూ ఉంటే మరి ఆ సమయంలో గోదాదేవి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే మరి ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే అదిగో ఆమె అదృశ్యమై ఆ క్షణంలో ఆమె ధరించినటువంటి ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠంలో వేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమై కలియుగ వింతలలో సశరీరంగా రంగనాథుని యందు లీనమై జ్యోతిగాలయించిందండి. అదుగు అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి